ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన వీడియో మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ రూపంలో చెప్పండి. అయితే ఈ రోజు వీడియో ఏంటంటే పెళ్లికి పోయిన కాడ ముచ్చట్లు ఎట్లుంటాయి, అక్కడికి మన పగవాళ్ళు వస్తే అనేది సంభాషణ ఎట్లుంటది, మనం తినే తిండి కాడ ఎట్లుంటదో ఆ వీడియో ఈ రోజు చేసేద్దాం. ఒక సబ్స్క్రైబర్ అడిగిరు, సో ఈ వీడియో చేయమని వాళ్ళ కోసం మనం చేస్తున్నాం. త్వరగా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ రోజు లగ్గం ఉన్నది కదా, మరి ఈ లచ్చి రెడీ అయిందో పోయి చూసొద్దునా? నేను టైం అవుతుంది, అది రెడీ అయితే మళ్ళీ దాన్ని చూసొచ్చి నేను జల్దీ రెడీ కావాలి. లచ్చి కంటే మంచిగా నేనే రెడీ కావాలి, ఎందుకంటే పెళ్లిలా అందరూ నన్నే చూడాలి. పోయి అత్త అది రెడీ అయిందో ఏం చెప్తాందో. లచ్చవా, ఓ లచ్చవా, రెడీ అయినవా పెళ్లికి? నర్సక్క ఇప్పుడే పండింది, ఇక రెడీ అయితాను. రెడీ కాలేదా ఇంకా? అయితేనే పోరి తొందర రెడీగా, అక్కడ అంత అయిపోయినాక పోతావేంది? ముక్కలుండయి బొక్కలుండయి మనకు. మరి నేను వచ్చేది ముక్కలు తినడానికే నర్సక్క, బాగా రోజులు అవుతుంది కడుపు నిండా తినక. ఇక రెడీ అయితా, నువ్వు కూడా రెడీ కాపో, జల్ది పోదాం ఇద్దరం. సరే గాని ఎటువంటి చీర కట్టుకుంటానవే? ఓ నర్సక్క ఎప్పుడు చీరలేనా, ఈసారి డ్రెస్ వేసుకుందాం అనుకుంటానా. డ్రెస్ ఎట్లా పాడైతుందే పెళ్లికి, నువ్వు బాగా మాట్లాడుతావు. నర్సక్క ఇప్పుడు అదే ఫ్యాషన్ తెలుసా, నేను డ్రెస్ వేసుకొచ్చుకుంటా, నువ్వు మంచి చీర కట్టుకొని రాపో. సరే ఇక నీ ఇష్టం, మరి నేను పోతానా. రెడీ అయి రాంగ వెళ్తా, తొందర ఎల్లు బయటికి. వెళ్తా అదేమో డ్రెస్ వేసుకుంటానే, నేను మంచి చీర కట్టుకుంటా. అదేవన్నీ వేసుకొని నాకేంటి దాని గురించి? నా చీర ఎట్లుందిలా, మంచిగా ఉందా? నేను పెళ్లికి పోతాను ఇయ్యాల. ఏ నర్సి జోర్దార్ రెడీ అయినావు కదా, నీకల్లా ఎట్టెట్టను? నువ్వు రోజు రెడీ అయితే లేదు కానీ నేను ఇలా ఒక్కరోజు రెడీ అయితే నచ్చిందా? నేను పెళ్లికి పోతానా. నేను కూడా వస్తాను పాయే. నువ్వెందుకు మాతోటి తోకెంబడ నారాయణ లెక్క? నువ్వు నీ దోస్తులతో పో, నేను నువ్వు నచ్చిద్దరం పోతాను. అవునా, సరే సరే తీపో, ఎవరన్నా వస్తా అంటే నేను కూడా వస్తాను తోటి అని. పోతానా? ఏమైనా పోరి, రెడీ అయినవా? ఎన్న నర్సక్క, ఇక పోదాంపా. నా చీరే ముద్దుగా అందం ఉన్నది, డ్రెస్ ఏమి చేసుకున్నవే, ఏం రీతి పాడైంది ఇది? ఏం కాదు పా నర్సక్క, ఏమన్నా బాగా మనకు దగ్గర చుట్టాలా వాళ్ళు? ఇప్పుడు అందరూ డ్రెస్లు వేసుకొని పోవట్టే నేను కూడా ఇట్లా కొత్తగా కనిపిద్దామని వేసుకున్నా. అన్ని బిరువల మురుగ పెట్టుడే అవుతుంది. పైగా పోదాం, లేట్ అవుతుంది. ఏమో పోయే ఏం సోకులో ఏం కథలో పాప. అవునే లచ్చి, ఇంత మంచిగా రెడీ చేసిరు నీ అవ్వ పెళ్లి మండపం. ఇక భోజనాలు ఎట్లుంటాయో కుమ్ముడయ్యాలపా. అవున్నారు సక్క, ఐస్ క్రీమ్ కూడా పెడతారు కావచ్చు. నేను ఐస్ క్రీమ్ అయితే బాగా తిందామేమో 2-3 సార్లు తినే పోదాం ఇవాళ ఇంటికి. హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంటే అయిపో కదా నర్సక్క, నేను డ్రెస్ వేసుకున్నా. హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంటే ఇద్దరు పోతుందని నేను వచ్చిన. నువ్వు చీర కట్టుకుంటుంది, ఇక హ్యాండ్ బ్యాగ్ తెస్తే అయిపోవు కదా. ఎందుకే పోరి అదొకటి ముళ్ళు ఏంబడి, మళ్ళా చక్కగా తినరాదు అని నేను తేలే. హ్యాండ్ బ్యాగ్ లో 2-3 కవర్లు వేసుకుని వస్తే అయిపోవాలి. ఇంత కూరుండి ఇంత అన్నం పట్టుకపోపోదుమా, అప్పటికి రాత్రి అదే తిందుము. ఏం చేసినవే పోరి, నువ్వు రాంగా చెప్పొద్దా? ఇప్పుడు వచ్చినాక చెప్తాను. అయితే తీయవా నర్సక్క, గది వచ్చిందే. ఏవతే అది? గదే మీ పాలిది, మీతోటి బాగా లొల్లి పెట్టుకొని మీరు పోలీస్ స్టేషన్ లో పొంటి తిరగలేదా? అది ఉన్న యువతి నువ్వు పోరిని పట్టుకొని వచ్చింది, అది కళ్ళద్దాలు పెట్టింది. గలంగది వచ్చింది అదే ఈ పెళ్లికి, ఎందుకు వచ్చి పాడైందో. ఛీ, ఏ వాళ్ళు అదే లంగబొడ్డి మాతో లొల్లి పెట్టుకోలేదా? మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పొంటి ఇది పిచ్చింది. దాని కాన్లు మండ, అది గట్నే నాశనం అయిపోతుంది. అవునా, అది వచ్చిందా? దాని ముఖం చూసిన జట్ట, దాని ముఖం మండ. దొంగ బొడ్డి మమ్మల్ని పరిశాన్ చేసింది. ఓ 10,000 రూపాయలు ఖర్చు పెట్టించింది. అయితే వైపు గదత్త మనకేందే, మనం పోదాంపా పెళ్లి కాడికి. దాదా ఒకరి గురించి మనకెందుకు గాని, బాగా విందమని వచ్చిర్రు బొడ్లు. అది మనల్ని అంటన్నా, అదే మొద్దుదాన్ని లేవకుంటది అన్నారు. ఎట్లయితే అట్లా మనకి ఎదురుగానే కూర్చున్నారు కదా కిలాడీలు. గదేంటి గట్టపడైంది, కళ్ళద్దాలు పెట్టుకుని బక్కగా గాలి కొట్టుకుపోయేటట్టు. ఏమో తినర్సక్క, మనకెందుకు? దాని చీర చూసినావా, గాజులు కూడా ఏడాకేసిందో. మొత్తం జాకెట్ మీద దాకా వేసుకుంటే అయిపోవు కదా. దీని అందం పాడదాని, దీని సోకు సైకిలే దొక్కుతాంది కదా రోజు రోజుకు. ఆవురామా, గదేవతి దాని పక్కకు డ్రెస్ వేసుకొని వచ్చింది. అది లచ్చి కదా, ఈ అవ్వ రోజు రోజుకి అది కూడా బాగానే సోకులా పడుతుంది. చీర కట్టేది ఇలా డ్రెస్ వేసుకొని వచ్చింది. ఇక నడుతుంది దాన్ని. ఆ మొద్దు చూడు, దాని మొద్దు మొక్కల సేపు
ఉమ్, ముసల్దానికి దసర్రై కన్నట్టు పాపడు బిల్ల పెట్టింది, అవ్వ కొత్త చీర కట్టింది, ఆ చీక చుట్టూ మల్లె పూలు పెట్టింది. దానికి అవసరం అది ఏజ్కు సోకుల పడతారు ఇప్పుడు ముసలోళ్ళే. మనమే ఇంకా పాతకాలంలో ఉన్నావు కానీ ముసలోళ్ళే కొద్ది సోకుల పడతలేరు. అది ఎట్లా పడితే మనకేంటి? తాళి కట్టింది కానీ ఇక పోదాం పట్టిందాం, మళ్ళీ అందరు బాగా మంది అవుతారు, దొరకది బువ్వ. మనమే ఫస్ట్ పోతే ఇజ్జత్ పోతుంది కావచ్చు నర్సక్క. ఏగి తిండి కాడేందే, జల్ది పోదాం. మళ్ళీ మంది అయితే అలా నువ్వుకొని సావాలి. మంచిగా ప్లేట్ నిండా ఇస్తారిండా పెట్టుకొని ఒక ఆడ కూర్చొని తిందాంపా. దీని మొద్దు దానికి ఇంటికాడ తినచ్చిందో లేదో ఇవాళ ఉపవాసమే ఉండవచ్చు. అందుకే ఆ ముచ్చట పెడతారు తిందాంపా అని. దీని ఆతృత పాడుగాను అయిపోతుందని తొందర Emma! Cockroach!